أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. الحمد لله الذي خلق السماوات والأرض وجعل الظلمات والنور ثم الذين كفروا بربهم يعدلون ఆకాశాలను మరియు భూమిని సృష్టించి చీకట్లను మరియు వెలుగును నెలకొల్పిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిరస్కారులు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు. هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم أنتم تمترون ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. وهو الله في السماوات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు. మరియు ఆయన అల్లాహ్యే ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఆరాధ్యుడు. మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది మంచి చెడు అంతా ఆయనకు బాగా తెలుసు. وما تأتيهم من آية من آيات ربهم إلا كانوا عنها معرضين అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు. فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون వాస్తవానికి ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని, ఈ దివ్య గ్రంథాన్ని కూడా అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు పరిహసించేదాని ప్రతిఫలాన్ని గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది. ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما لم نمكن لكم وأرسلنا السماء عليهم مدرارا وجعلنا الأنهار تجري من تحتهم فأهلكناهم بذنوبهم وأنشأنا من بعدهم قرنا آخرين ఏమి వారు చూడలేదా? వారికి తెలియదా? వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదలనిచ్చి వారిని భువిలో స్థిరపరిచాము. మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాలు కురిపించాము మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము. చివరకు వారు చేసిన పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము మరియు వారి స్థానంలో ఇతర తరాల వారిని లేపాము. ولو نزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن هذا إلا سحر مبين మరియు ఓ ప్రవక్త, ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా సత్యతిరస్కారులు ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే అని అనేవారు. وقالوا لولا أنزل عليه ملك ولو أنزلنا ملكا لقضي الأمر ثم لا ينظرون మరియు వారు ఇతని వద్దకు, ప్రవక్త వద్దకు ఒక దైవదూత ఎందుకు దింపబడలేదు అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపి ఉంటే వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది కాదు. ولو جعلناه ملكا لجعلناه رجلا وللبسنا عليهم ما يلبسون మరియు ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా అతనిని మేము మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారం. మరియు వారు ఇప్పుడు ఏ సంశయంలో పడి ఉన్నారో వారిని ఆ సంశయానికే గురిచేసి ఉండేవారం. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది.
కావున పరిహసించేవారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది. قل سيروا في الأرض ثم انظروا كيف كان عاقبة المكذبين. ఇలాను మీరు భూమిలో సంచారం చేసి సత్యతిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో చూడండి. قل لمن ما في السماوات والأرض قل لله كتب على نفسه الرحمة ليجمعنكم إلى يوم القيامة لا ريب فيه الذين خسروا أنفسهم فهم لا يؤمنون. వారిని అడుగు, ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది అని. నీవే జవాబివ్వు, అంతా అల్లాహ్దే. ఆయన కరుణించటాన్ని తనపై తాను కర్తవ్యంగా విధించుకున్నాడు. నిశ్చయంగా ఆయన పునరుద్ధాన దినమున మీ అందరినీ సమావేశపరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురిచేసుకున్నారో అలాంటి వారే విశ్వసించరు. وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ. మరియు రేయింబవళ్లలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ. ఓ ముహమ్మద్, ఇలాను, ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా? మరియు ఆయనే అందరికీ ఆహారమిస్తున్నాడు. మరియు ఆయనకెవ్వడూ ఆహారమివ్వడు. ఇంకా ఇలా అను, నిశ్చయంగా అందరికంటే ముందు నేను ఆయనకు, అల్లాహ్కు విధేయుడను, ముస్లింను కావాలని మరియు ఆయనకు, అల్లాహ్కు సాటి కల్పించే వారిలో చేరకూడదని ఆదేశించబడ్డాను. قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ. ఇంకా ఇలా అను, నిశ్చయంగా నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే నిశ్చయంగా రాబోయే ఆ గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను. مَن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ وَذَلِكَ الْفَوْزُ الْمُبِينُ. ఆ రోజు ఆ శిక్ష నుండి తప్పించుకున్న వాడిని వాస్తవంగా ఆయన, అల్లాహ్ కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం, సాఫల్యం. وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే ఆయన తప్ప మరెవరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు. وهو القاهر فوق عباده وهو الحكيم الخبير. మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం, ప్రాబల్యం గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు. قل أي شيء أكبر شهادة قل الله شهيد بيني وبينكم وأوحي إلي هذا القرآن لأنذركم به ومن بلغ أئنكم لتشهدون أن مع الله آلهة أخرى قل لا أشهد قل إنما هو إله واحد وإنني بريء مما تشركون. ఓ ముహమ్మద్, వారిని అడుగు, అన్నింటికంటే గొప్ప సాక్ష్యం ఏది? ఇలా అను, నాకు మరియు మీకు మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఈ సందేశం అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి ఈ ఖురాన్ నాపై అవతరింపజేయబడింది. ఏమి? వాస్తవానికి అల్లాహ్తో పాటు ఇంకా ఇతర ఆరాధ్యదైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా సాక్ష్యమివ్వగలరా? ఇలా అను, నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను. ఇంకా ఇలా అను, నిశ్చయంగా ఆయన, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా మీరు ఆయనకు సాటి కల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు. الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا يؤمنون.
ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో వారు తమ పుత్రులను గుర్తించినట్లు ఇతనిని ముహమ్మద్ను కూడా గుర్తిస్తారు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు. ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح الظالمون. మరియు అల్లాహ్పై అసత్యం కల్పించే వానికంటే లేదా అల్లాహ్ సూచనలను తిరస్కరించే వానికంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చయంగా దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون. మరియు ఆ రోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత అల్లాహ్కు సాటి కల్పించే షిర్కు చేసే వారితో మీరు దైవాలుగా భావించిన అల్లాహ్కు సాటి కల్పించిన ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతాము. ثم لم تكن فتنتهم إلا أن قالوا والله ربنا ما كنا مشركين. అప్పుడు వారికి మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా మేము ఆయన అల్లాహ్ కు సాటి కల్పించేవారము ముష్రికీన్ కాదు అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు. انظر كيف كذبوا على أنفسهم وضل عنهم ما كانوا يفترون. చూడండి, వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించుకున్నారో మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి బూటకదైవాలు మాయమైపోయాయో. ومنهم من يستمع إليك وجعلنا على قلوبهم أكنة أن يفقهوه وفي آذانهم وقرا وإن يروا كل آية لا يؤمنوا بها حتى إذا جاءوك يجادلونك يقول الذين كفروا إن هذا إلا أساطير الأولين. మరియు ఓ ప్రవక్త, వారిలో కొందరు నీ మాటలు వింటున్నట్లు నటించే వారున్నారు. మరియు వారు దానిని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసి ఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు పట్టించి ఉన్నాము. మరియు వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా దానిని విశ్వసించరు. చివరకు వారు నీ వద్దకు వచ్చి నీతో వాదులాడేటప్పుడు వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే అని అంటారు. وهم ينهون عنه وينأون عنه وإن يهلكون إلا أنفسهم وما يشعرون. మరియు వారు ఇతరులను అతని ప్రవక్త నుండి ఆపుతారు మరియు స్వయంగా తాము కూడా అతనికి దూరంగా ఉంటారు. మరియు ఈ విధంగా వారు తమకు తామే నాశనం చేసుకుంటున్నారు, కాని వారది గ్రహించటం లేదు. ولو ترى إذ وقفوا على النار فقالوا يا ليتنا نرد ولا نكذب بآيات ربنا ونكون من المؤمنين. మరియు వారిని నరకం ముందు నిలబెట్టబడినప్పుడు నీవు చూడగలిగితే ఎంత బాగుండేది. వారు ఇలా అంటారు, అయ్యే మా పాడుగాను, మేము తిరిగి పూర్వ జీవితంలోకి పంపబడితే మా ప్రభువు సూచనలను అసత్యాలని తిరస్కరించకుండా విశ్వాసులలో చేరిపోయే వారం కదా. بل بدا لهم ما كانوا يخفون من قبل ولو ردوا لعادوا لما نهوا عنه وإنهم لكاذبون. వారు ఇలా అనటానికి కారణం వాస్తవానికి వారు ఇంతవరకు దాచినదంతా వారికి బహిర్గతం కావటమే. మరియు ఒకవేళ వారిని గత జీవితంలోకి తిరిగి పంపినా వారికి నిషేధించబడిన వాటినే వారు తిరిగి చేస్తారు. నిశ్చయంగా వారు అసత్యవాదులు. وقالوا إن هي إلا حياتنا الدنيا وما نحن بمبعوثين. మరియు వారు మాకు ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేదు మరియు మేము తిరిగి లేపబడము, మాకు పునరుద్ధానం లేదు అని అంటారు. ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى وربنا قال فذوقوا العذاب بما كنتم تكفرون. మరియు ఒకవేళ వారిని తమ ప్రభువు ముందు నిలబెట్టబడినప్పుడు నీవు చూడగలిగితే ఎంత బాగుండేది. ఆయన అల్లాహ్ అంటాడు, ఏమీ ఇది
పునరుద్ధానం నిజం కాదా? వారు జవాబిస్తారు, అవును, నిజమే, మా ప్రభువు సాక్షిగా. అప్పుడు ఆయన, అయితే మీరు మీ సత్యతిరస్కారానికి ఫలితంగా శిక్షను అనుభవించండి అని అంటాడు. قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا يا حسرتنا على ما فرطنا فيها وهم يحملون أوزارهم على ظهورهم ألا ساء ما يزرون. వాస్తవంగా అల్లాహ్ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించేవారే నష్టానికి గురియైనవారు. చివరకు ఆకస్మాత్తుగా అంతి ఘడియ వారిపైకి వచ్చినప్పుడు వారు, అయ్యే మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రద్ధ వహించాము కదా అని వాపోతారు. ఎందుకంటే వారు తమ పాపాల బరువును తమ వీపులపై మోసుకుని ఉంటారు. అయ్యే, వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా! وما الحياة الدنيا إلا لعب ولهو وللدار الآخرة خير للذين يتقون أفلا تعقلون. మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే. మరియు దైవభీతి గలవారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్టమైనది. ఏమి మీరు అర్థం చేసుకోలేరా? قد نعلم إنه ليحزنك الذي يقولون فإنهم لا يكذبونك ولكن الظالمين بآيات الله يجحدون. ఓ ప్రవక్త, వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కాని నిశ్చయంగా వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు. వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను ఆయాత్లను తిరస్కరిస్తున్నారు. ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم نصرنا ولا مبدل لكلمات الله ولقد جاءك من نبأ المرسلين. మరియు వాస్తవంగా నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారాన్ని మరియు తమకు కలిగిన హింసలను వారికి మా సహాయం అందే వరకు సహనం వహించారు. మరియు అల్లాహ్ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇది వరకే నీకు అందాయి. وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَى فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ. మరియు ఓ ముహమ్మద్, వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే భూమిలో ఒక సొరంగం వెదకి లేదా ఆకాశంలో ఒక నిచ్చెన వేసి వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా. మరియు అల్లాహ్ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు. కావున నీవు అజ్ఞానులలో చేరకు. إنما يستجيب الذين يسمعون والموتى يبعثهم الله ثم إليه يرجعون. నిశ్చయంగా ఎవరైతే శ్రద్ధతో వింటారో వారే సత్య సందేశాన్ని స్వీకరిస్తారు. ఇక మృతులు సత్యతిరస్కారులు అల్లాహ్ వారిని పునరుద్ధరింపజేసినప్పుడు ప్రతిఫలం కొరకు ఆయన వద్దకే రప్పింపబడతారు. وقالوا لولا نزل عليه آية من ربه قل إن الله قادر على أن ينزل آية ولكن أكثرهم لا يعلمون. మరియు వారు ఇతనిపై ప్రవక్తపై ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని అంటారు. ఇలా అను, నిశ్చయంగా అల్లాహ్ ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింపజేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు. وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربهم يحشرون. మరియు భూమిపై సంచరించే ఏ జంతువుగాని లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షిగాని
మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు. మేము గ్రంథంలో ఏ కొరత చేయలేదు. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు. والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشاء الله يضلله ومن يشاء يجعله على صراط مستقيم. మా సూచనలను అబద్ధాలని తిరస్కరించేవారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయినవారు. అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని రుజుమార్గంలో ఉంచుతాడు. قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون إن كنتم صادقين. వారితో అను, ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి చెప్పండి. ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా లేదా అంతిమ ఘడియ వచ్చినా మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా? بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون. అలా కానేరదు. మీరు ఆయన అల్లాహ్ నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు. ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون. మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం ఓ ముహమ్మద్ అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగజేశాము. فلولا إذ جاءهم بأسنا تضرعوا ولكن قست قلوبهم وزين لهم الشيطان ما كانوا يعملون. పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినప్పుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు శైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا فرحوا بما أوتوا أخذناهم بغتة فإذا هم مبلسون. ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా మేము వారి కొరకు సకల భోగభాగ్యాల ద్వారాలను తెరిచాము. చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా మేము వారిని ఆకస్మాత్తుగా శిక్షించటానికి పట్టుకున్నాము. అప్పుడు వారు నిరాశులయ్యారు. فقطع دابر القوم الذين ظلموا والحمد لله رب العالمين. ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడినవారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون. ఇలా అను, ఏమీ? మీరు ఆలోచించారా? చెప్పండి. అల్లాహ్ మీ వినికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్రవేస్తే అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు, మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో, అయినా వారు వాటి నుండి తప్పించుకుని పోతున్నారు. قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا القوم الظالمون. ఇలా అను, ఏమీ? మీరు ఆలోచించారా? చెప్పండి. అల్లాహ్ శిక్ష మీపై రాత్రివేళ ఆకస్మాత్తుగా గాని లేక పగటివేళ బహిరంగంగా గాని వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా? وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసేవారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి తమ నడవడికను సరిదిద్దుకుంటారో అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.
والذين كذبوا بآياتنا يمسهم العذاب بما كانوا يفسقون. కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది. قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول لكم إني ملك إن أتبع إلا ما يوحى إلي قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గాని లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గాని నేను మీతో అనడం లేదు, లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని నేను కేవలం నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని, వహీని మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు, ఏమీ అంధుడు మరియు దృష్టిగలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు? وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه ولي ولا شفيع لعلهم يتقون. మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశపరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడుగాని సిఫారసు చేసేవాడుగాని ఉండడని ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించు. బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో. ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتطردهم فتكون من الظالمين. మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ ఆయన ముఖాన్ని గోరుతున్నారో వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంతమాత్రమూ జవాబుదారుడవు కావు, మరియు నీ లెక్క కొరకు వారు జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు. وكذلك فتنا بعضهم ببعض ليقولوا أهؤلاء من الله عليهم من بيننا أليس الله بأعلم بالشاكرين. మరియు ఈ విధంగా మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు విశ్వాసులను చూసి ఏమి, మా అందరిలో వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది అని అంటారు. ఏమి, ఎవరు కృతజ్ఞులో అల్లాహ్కు తెలియదా? وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلَى نَفْسِهِ الرَّحْمَةَ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تاب من بعده وأصلح فأنه غفور رحيم. మరియు మా సూచనలను విశ్వసించినవారు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వారితో ఇలాను, మీకు శాంతి కలుగుగాక, సలాం. మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి ఆ తరువాత పశ్చాత్తాపపడి సరిదిద్దుకుంటే నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين. మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము. قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ضللت إذا وما أنا من المهتدين. ఇలా అను, నిశ్చయంగా అల్లాహ్ను వదిలి మీరు ప్రార్థించే ఈ ఇతరులను, కల్పిత దైవాలను ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను. మరియు ఇలా అను, నేను మీ కోరికలను అనుసరించను. అలా చేస్తే వాస్తవానికి నేను మార్గభ్రష్టుడను అవుతాను, మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను. قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله يقص الحق وهو خير الفاصلين. ఇలా అను, నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు.
మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి. قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله أعلم بالظالمين. ఇలాను ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం శిక్ష నా ఆధీనంలో ఉండినట్లయితే నాకు మీకు మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు. وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين. మరియు అగోచర విషయాల తాడపు చెవులు ఆయన అల్లాహ్ వద్దనే ఉన్నాయి. వాటిని ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కాని ఎండినది కాని అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون. మరియు ఆయనే రాత్రివేళ మీరు నిద్రపోయినప్పుడు మీ ఆత్మలను తీసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటాడు. మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు పూర్తి అయ్యే వరకు దానిలో పగటివేళలో మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు పునరుద్ధాన దినమున ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు. وهو القاهر فوق عباده ويرسل عليكم حفظه حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرطون. ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం ప్రాబల్యం గలవాడు మరియు ఆయన మీపై కనిపెట్టుకుని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినప్పుడు మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు. ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين. తరువాత వారి నిజమైన సంరక్షకుడు అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి, సర్వ న్యాయాధికారం ఆయనదే మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين. మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు, భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు అని వారిని అడుగు. قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون. అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి భాగస్వాములు కల్పిస్తున్నారు అని వారికి చెప్పు. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. ఇలాను ఆయన మీ పైనుండి గాని లేదా మీ పాదాల క్రింది నుండి గాని మీపై ఆపద అవతరింపజేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు మరియు మిమ్మల్ని తెగలుగా చేసి పరస్పర కలహాల రుచి చూపగలిగే శక్తి కూడా కలిగి ఉన్నాడు. చూడు, బహుశా వారు సత్యాన్ని గ్రహిస్తారోమోనని మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో. وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل. మరియు ఈ ఖురాన్ సత్యమైనది అయిన నీ జాతివారు దీనిని అబద్ధమని నిరాకరించారు.
వారితో ఇలాను, నేను మీ కొరకు బాధ్యుడను, కార్యసాధకుడను కాను. لكل نبأ مستقر وسوف تعلمون. ప్రతి వార్తకు, విషయానికి ఒక గడువు నియమింపబడి ఉంది. మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు. وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَى مَعَ الْقَوْمِ الظَّالِمِينَ. మరియు మా సూచన, ఆయాత్ లను గురించి వారు వృధా మాటలు, దూషణలు చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ శైతాన్ నిన్ను మరపింపజేస్తే, జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలిసి కూర్చోకు. وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَكِنْ ذِكْرَى لَعَلَّهُمْ يَتَّقُونَ. మరియు దైవభీతి గలవారు వారి అవిశ్వాసుల లెక్కకు ఏమాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం విశ్వాసుల ధర్మం. బహుశా వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు. وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ. మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదిలిపెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోసపుచ్చింది. ఏ వ్యక్తిగాని తన కర్మల ఫలితంగా నాశనం చేయబడకుండా ఉండటానికి ఈ ఖురాన్ ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్ తప్ప అతనికి రక్షించేవాడుగాని సిఫారసు చేసేవాడుగాని ఎవడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలుచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటి వారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్యతిరస్కారానికి ఫలితంగా త్రాగటానికి సలసల కాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష గలవు. قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَى أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانٌ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَى وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ. ఓ ముహమ్మద్, వారితో అను, ఏమీ అల్లాహ్ను వదలి మాకు లాభంగాని నష్టంగాని కలిగించలేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుదిరిగిపోవాలా? అతని వలె ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ మా వైపుకురా అంటున్నా శైతాన్ మోసపుచ్చటం వలన భూమిలో ఏమీ తోచకుండా తిరుగుతాడో వారితో అను, నిశ్చయంగా అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులముగా ముస్లింలముగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము. وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ. మరియు నమాజ్ను స్థాపించమని మరియి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని కూడా. మరియు మీరంతా ఆయన అల్లాహ్ సమక్షంలో జమ చేయబడతారు. وهو الذي خلق السماوات والأرض بالحق ويوم يقول كن فيكون قوله الحق وله الملك يوم ينفخ في الصور عالم الغيب والشهادة وهو الحكيم الخبير. మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే. మరియు ఆ రోజు ఆయన అయిపో అని అనగానే అది అయిపోతుంది. ఆయన మాటే సత్యం. మరియు బాకా సూర్ ఊదబడే రోజు సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.
وإذ قال إبراهيم لأبيه آزر أتتخذ أصناما آلهة إني أراك وقومك في ضلال مبين. జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం తన తండ్రి ఆజర్తో ఇలా అన్న విషయం ఏమీ? నీవు విగ్రహాలను ఆరాధ్యదైవాలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను మరియు నీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్న వారిగా చూస్తున్నాను. وكذلك نري إبراهيم ملكوت السماوات والأرض وليكون من الموقنين. మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని మేము ఇబ్రాహీంకు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము. فلما جن عليه الليل رأى كوكبا قال هذا ربي فلما أفل قال لا أحب الآفلين. ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు అతను ఒక నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే అస్తమించే వాటిని నేను ప్రేమించను అని అన్నాడు. فلما رأى القمر بازغا قال هذا ربي فلما أفل قال لئن لم يهدني ربي لأكونن من القوم الضالين. ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి ఇది నా ప్రభువు అని అన్నాడు. కాని అది అస్తమించగానే ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా మార్గభ్రష్టులైన వారిలో చేరిపోయేవాడను అని అన్నాడు. فلما رأى الشمس بازغة قال هذا ربي هذا أكبر فلما أفلت قال يا قوم إني بريء مما تشركون. ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్కు సాటి భాగస్వామ్యము కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు అని అన్నాడు. إني وجهت وجهي للذي فطر السماوات والأرض حنيفا وما أنا من المشركين. ఇంకా ఇలా అన్నాడు, నిశ్చయంగా నేను ఏక దైవ సిద్ధాంతం సత్యధర్మం పాటించేవాడనై నా ముఖాన్ని భూమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన అల్లాహ్ వైపునకే త్రిప్పుకుంటున్నాను. మరియు నేను అల్లాహ్కు సాటి భాగస్వాములు కల్పించే వారిలో చేరిన వాడను కాను. وحاجه قومه قال تحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون به إلا أن يشاء ربي شيئا وسع ربي كل شيء علما أفلا تتذكرون. మరియు అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా అతను వారితో అన్నాడు, ఏమీ? మీరు నాతో అల్లాహ్ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి భాగస్వాములుగా కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్చ లేనిది ఏదీ సంభవించదు. నా ప్రభువు సకల వస్తువులను తన జ్ఞానంతో ఆవరించి ఉన్నాడు. ఏమీ మీరిది గ్రహించలేరా? وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينزل به عليكم سلطانا فأي الفريقين أحق بالأمن إن كنتم تعلمون. మరియు మీరు అల్లాహ్కు సాటి భాగస్వాములు గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే మీరు అల్లాహ్కు సాటి భాగస్వాములను కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో మీకు తెలిస్తే చెప్పండి. الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. ఎవరైతే విశ్వసించి తమ విశ్వాసాన్ని షిర్క్తో కలుషితం చేయరో అలాంటి వారికే శాంతి ఉంది, మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు.
وتلك حجتنا آتيناها إبراهيم على قومه نرفع درجات من نشاء إن ربك حكيم عليم. మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీంకు తన జాతి వారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్థానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు, జ్ఞాన సంపన్నుడు. ووهبنا له إسحاق ويعقوب كلا هدينا ونوحا هدينا من قبل ومن ذريته داود وسليمان وأيوب ويوسف وموسى وهارون وكذلك نجزي المحسنين. మరియు మేము అతనికి, ఇబ్రాహీంకు, ఇస్హాక్ మరియు యంకూబ్లను ప్రసాదించాము. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్లకు మేము సన్మార్గం చూపాము. మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము. وزكريا ويحيى وعيسى وإلياس كل من الصالحين. మరియు జకరియా, యహ్యా, ఈసా మరియు ఇల్యాస్లకు కూడా సన్మార్గం చూపాము. వారిలో ప్రతి ఒక్కరూ సద్వర్తనులే. وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين. మరియు ఇస్మాయిల్, అల్ యసన, యూనుస్ మరియు లూత్లకు కూడా సన్మార్గం చూపాము. ప్రతి ఒక్కరికీ వారి కాలపు సర్వలోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము. ومن آبائهم وذرياتهم وإخوانهم واجتبيناهم وهديناهم إلى صراط مستقيم. మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము సన్మార్గం చూపాము. మేము వారిని మా సేవ కొరకు ఎన్నుకుని వారికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము. ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط عنهم ما كانوا يعملون. ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్కు సాటి భాగస్వాములను కల్పిస్తే వారు చేసిన సత్కార్యాన్ని వృధా అయిపోయేవి. أولئك الذين آتيناهم الكتاب والحكم والنبوة فإن يكفر بها هؤلاء فقد وكلنا بها قوما ليسوا بها بكافرين. వీరే మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించినవారు. కాని వారు దీనిని, ఈ గ్రంథాన్ని, ప్రవక్త పదవిని తిరస్కరించినందుకు వాస్తవానికి మేము దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను దీనికి కార్యకర్తలుగా నియమించాము. أولئك الذين هدى الله فبهداه مقتده قل لا أسألكم عليه أجرا إن هو إلا ذكرى للعالمين. ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలాను, నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వలోకాల వారి కొరకు ఒక హితోపదేశం మాత్రమే. وما قدر الله حق قدره إذ قالوا ما أنزل الله على بشر من شيء قل من أنزل الكتاب الذي جاء به موسى نورا وهدى للناس تجعلونه قراطيس تبدونها وتخفون كثيرا وعلمتم ما لم تعلموا أنتم ولا آباؤكم قل الله ثم ذرهم في خوضهم يلعبون. మరియు వారు, అల్లాహ్ ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయలేదు అని పలికినప్పుడు వారు, అవిశ్వాసులు, అల్లాహ్ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను, అయితే మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు, యూదులు, విడిపత్రాలుగా చేసి
దానిలోని కొంత భాగాన్ని చూపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకు మరియు మీ తండ్రితాతలకు తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా. ఇంకా ఇలాను అల్లాహ్యే దానిని అవతరింపజేశాడు. ఆ పిదప వారిని వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు. وهذا كتاب أنزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن حولها والذين يؤمنون بالآخرة يؤمنون به وهم على صلاتهم يحافظون. మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం ఖురాన్ ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది మరియు ఇది ఉమ్ముల్ ఖురా మక్కా మరియు దాని చుట్టుప్రక్కలలో ఉన్నవారిని హెచ్చరించటానికి అవతరింపజేయబడింది. మరియు పరలోకమునందు విశ్వాసమున్నవారు దీనిని ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు మరియు వారు తమ నమాజ్లను క్రమబద్ధంగా పాటిస్తారు. ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم يوح إليه شيء ومن قال سأنزل مثل ما أنزل الله ولو ترى إذ الظالمون في غمرات الموت والملائكة باسطوا أيديهم أخرجوا أنفسكم اليوم تجزون عذاب الهون بما كنتم تقولون على الله غير الحق وكنتم عن آياته تستكبرون. మరియు అల్లాహ్పై అబద్ధపు నింద మోపేవానికంటే లేదా తనపై ఏ దివ్య జ్ఞానం వహీ అవతరించకపోయినప్పటికీ నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడుతుంది అని చెప్పేవానికంటే లేదా అల్లాహ్ అవతరింపజేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను అని పలికేవానికంటే మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణవేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి మీ ప్రాణాలను వదలండి, అల్లాహ్పై అసత్యాలు పలుకుతూ ఉన్నందువలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది. وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَى كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ. మరియు వాస్తవంగా మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించినట్లే మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా మీరు మీ వీపుల వెనుక వదిలి వచ్చారు. మరియు మీరు అల్లాహ్కు సాటిగా భాగస్వాములుగా కల్పించిన మీ సిఫారసుదారులను మేము మీతో పాటు చూడటం లేదే. వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి. إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من الحي ذلكم الله فأنا تؤفكون. నిశ్చయంగా ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే మొలకెత్తజేసే వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు. ఆయనే అల్లా. అయితే మీరెందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? فالق الإصباح وجعل الليل سكنا والشمس والقمر حسبانا ذلك تقدير العزيز العليم. ఆయనే రాత్రి చీకటిని చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి కాల గణన కొరకు నియమించినవాడు. ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని సర్వజ్ఞుని నియమకాలే. وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد فصلنا الآيات لقوم يعلمون. మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో భూమి మీద మరియు సముద్రంలో మార్గాలను తెలుసుకోవటానికి నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము.
وهو الذي أنشأكم من نفس واحدة فمستقر ومستودع قد فصلنا الآيات لقوم يفقهون. మరియు ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి ప్రాణి నుండి పుట్టించి తరువాత నివాసం మరియు సేకరించబడే స్థలం నియమించాడు. వాస్తవంగా అర్థం చేసుకునే వారికి ఈ విధంగా మేము మా సూచనలను వివరించాము. وهو الذي أنزل من السماء ماء فأخرجنا به نبات كل شيء فأخرجنا منه خضرا نخرج منه حبا متراكبا ومن النخل من طلعها قنوان دانية وجنات من أعناب والزيتون والرمان مشتبها وغير متشابه انظروا إلى ثمره إذا أثمر وينعه إن في ذلكم لآيات لقوم يؤمنون. మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను పుట్టించాము. వాటిలో కొన్ని ఒకదానినొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదానినొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి. وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يَصِفُونَ. మరియు వారు ఆయన అల్లాహ్ సృష్టించిన జిన్నాతులను అల్లాహ్కే సాటిగా భాగస్వాములుగా కల్పిస్తున్నారు. మూఢత్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు. بديع السماوات والأرض أنى يكون له ولد ولم تكن له صاحبة وخلق كل شيء وهو بكل شيء عليم. ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించినవాడు. నిశ్చయంగా ఆయనకు జీవన సహవాసియే, భార్యయే లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు. ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو على كل شيء وكيل. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త. لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير. ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన అన్ని చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. قد جاءكم بصائر من ربكم فمن أبصر فلنفسه ومن عمي فعليها وما أنا عليكم بحفيظ. వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు, మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. మరియు నేను మీ రక్షకుడను కాను అని అను. وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون. మరియు వారు అవిశ్వాసులు నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు అని అనాలని మరియు తెలివి గలవారికి సత్యాన్ని స్పష్టపరచుటకును మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము. اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن المشركين. నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్ని, వహీని అనుసరించు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ సాటి భాగస్వాములను కల్పించే వారి నుండి విముఖుడవగు.
ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم بوكيل. మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే వారు అల్లాహ్కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు, కార్యకర్తవు కావు. ولا تسبوا الذين يدعون من دون الله فيسبوا الله عدوا بغير علم كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون. మరియు అల్లాహ్ను వదలివారు ప్రార్థిస్తున్న ఇతరులను, వారి దైవాలను మీరు దూషించకండి. ఎందుకంటే వారు ద్వేషంతో, అజ్ఞానంతో అల్లాహ్ను దూషించవచ్చు. ఈ విధంగా మేము ప్రతి జాతికి వారి కర్మలు, ఆచారాలు వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము. తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది. అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి. وأقسموا بالله جهد أيمانهم لئن جاءتهم آية ليؤمنن بها قل إنما الآيات عند الله وما يشعركم أنها إذا جاءت لا يؤمنون. మరియు వారు ఒకవేళ మా వద్దకు అద్భుత సూచన, మహిమ వస్తే మేము తప్పక విశ్వసిస్తాము అని అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో నిశ్చయంగా అద్భుత సూచనలు, మహిమలు అల్లాహ్ వశంలోనే ఉన్నాయి. ఒకవేళ అవి అద్భుత సూచనలు వచ్చినా వారు విశ్వసించరని ఓ ముస్లిములారా మీకు ఏ విధంగా గ్రహింపజేయాలి? ونقلب أفئدتهم وأبصارهم كما لم يؤمنوا به أول مرة ونذرهم في طغيانهم يعمهون. మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో అదే విధంగా వారి హృదయాలను మరియు వారి కన్నులను మేము త్రిప్పివేస్తాము మరియు మేము వారిని వారి తలబిరుసుతనంలో అధులై తిరగటానికి వదిలిపెడతాము. ولو أننا نزلنا إليهم الملائكة وكلمهم الموتى وحشرنا عليهم كل شيء قبلا ما كانوا ليؤمنوا إلا أن يشاء الله ولكن أكثرهم يجهلون. మరియు ఒకవేళ మేము వారి వైపుకు దైవదూతలను దింపినా మరియు మరణించినవారు వారితో మాట్లాడినా మరియు మేము ప్రతి వస్తువును వారి కళ్ల ముందు సమీకరించినా అల్లాహ్ సంకల్పం లేనిదే వారు విశ్వసించేవారు కారు. ఎందుకంటే వాస్తవానికి వారిలో అనేకులు అజ్ఞానులు ఉన్నారు. وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض زخرف القول غرورا ولو شاء ربك ما فعلوه فذرهم وما يفترون. మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి శైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చుకోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలుచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలిపెట్టు. وَلِتَصْغَى إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُمْ مُقْتَرِفُونَ. మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి మోసం వైపుకు మొగ్గాలని మరియు వారు దానితో సంతోషపడుతూ ఉండాలని మరియు వారు అర్జించేవి దుష్టఫలితాలు అర్జిస్తూ ఉండాలనీను. أفغير الله أبتغي حكما وهو الذي أنزل إليكم الكتاب مفصلا والذين آتيناهم الكتاب يعلمون أنه منزل من ربك بالحق فلا تكونن من الممترين. వారితో ఇలా అను ఏమి? నేను అల్లాహ్ను వదిలి వేరే న్యాయాధిపతిని అన్వేషించాలా? మరియు ఆయనే మీపై స్పష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు కదా. మరియు నిశ్చయంగా ఈ గ్రంథం
నీ ప్రభువు తరఫు నుండి సత్యాధారంగా అవతరింపజేయబడిందని పూర్వం గ్రంథ మొసంగబడిన ప్రజలకు బాగా తెలుసు. కావున నీవు సందేహించే వారిలో చేరకు. وتمت كلمة ربك صدقا وعدلا لا مبدل لكلماته وهو السميع العليم. మరియు సత్యం రీత్యా మరియు న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పూర్తి అయింది. ఆయన వాక్కులను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ. మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు. إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ. నిశ్చయంగా నీ ప్రభువు ఆయనకు ఎవడు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడనేది కూడా ఆయనకు బాగా తెలుసు. فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ. కావున మీరు ఆయన సూచనలను, ఆయాత్లను విశ్వసించేవారే అయితే అల్లాహ్ పేరు స్మరించబడిన దానినే తినండి. وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ. మరియు మీకేమైంది? అల్లాహ్ పేరు స్మరించబడిన దానిని మీరెందుకు తినకూడదు? వాస్తవానికి గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప ఏవేవి మీకు తినటానికి నిషేధింపబడ్డాయో మీకు విశదీకరించబడింది కదా. మరియు నిశ్చయంగా చాలామంది అజ్ఞానంతో ఇతరులను తమ ఇష్టానుసారంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు ఆయనకు హద్దులు మీరి ప్రవర్తించేవారి గురించి బాగా తెలుసు. وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ. మరియు పాపాన్ని బహిరంగంగా గాని రహస్యంగా గాని చేయటాన్ని మానుకోండి. నిశ్చయంగా పాపం అర్జించినవారు తాము చేసిన దుష్కృత్యాలకు తగిన ప్రతిఫలం పొందగలరు. وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ. మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది తినటం నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా మీతో వాదులాడటానికి శైతానులు తమ స్నేహితులను, ఔలియాలను ప్రేరేపింపజేస్తారు. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే నిశ్చయంగా మీరు కూడా అల్లాహ్కు సాటి భాగస్వాములు కల్పించిన వారవుతారు. أَوَمَنْ كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا كَذَلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ. మరియు ఏమి? ఒక మరణించిన వ్యక్తిని, అవిశ్వాసిని మేము సజీవునిగా, విశ్వాసిగా చేసి జ్యోతిని ప్రసాదించగా దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడు మరియు అంధకారంలో, అవిశ్వాసంలో చిక్కుకుని వాటి నుండి బయటకు రాజాలనివాడు ఇద్దరూ సమానులా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారు చేస్తున్న కర్మలు మనోహరమైనవిగా చేయబడ్డాయి. وَكَذَلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ. మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో దానిలోని నేరస్తులైన పెద్దవారిని
కుట్రలు పన్నేవారిగా చేశాము. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారిది గ్రహించడం లేదు. وَإِذَا جَاءَتْهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّى نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّهِ اللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ. మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు, అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు మాకు కూడా దివ్యజ్ఞానం ఇవ్వబడనంతవరకు మేము విశ్వసించము అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు. فمن يرد الله أن يهديه يشرح صدره للإسلام ومن يرد أن يضله يجعل صدره ضيقا حرجا كأنما يصعد في السماء كذلك يجعل الله الرجس على الذين لا يؤمنون. కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదలగోరుతాడో అతని హృదయాన్ని ఇస్లాం కొరకు ఆకాశంపైకి ఎక్కేవాని వలె బిగుతుగా అణచివేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు. وَهَذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ. మరియు ఇది నీ ప్రభువు యొక్క తుజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి మేము ఈ సూచనలను వివరించాము. لَهُمْ دَارُ السَّلَامِ عِندَ رَبِّهِمْ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا يَعْمَلُونَ. వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతినిలయం స్వర్గం ఉంటుంది. మరియు వారు మంచి కర్మలు చేస్తున్నందుకు ఆయన వారి సంరక్షకునిగా ఉంటాడు. وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُم مِّنَ الْإِنسِ وَقَالَ أَوْلِيَاؤُهُم مِّنَ الْإِنسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ. మరియు ఆయన వారందరినీ జమచేసిన రోజు వారితో ఇలా అంటాడు, ఓ జిన్నాతుల వంశీయులారా, వాస్తవంగా మీరు మానవులలో నుండి చాలా మందిని వలలో వేసుకున్నారు. అప్పుడు మానవులలోని వారి స్నేహితులు ఔలియా అంటారు, ఓ మా ప్రభూ, మేము పరస్పరం బాగా సుఖ సంతోషాలు పొందాము. మరియు నీవు మా కొరకు నియమించిన గడువుకు మేమిప్పుడు చేరుకున్నాము. అప్పుడు అల్లాహ్ వారితో అంటాడు, మీ నివాసం నరకాగ్నియే, అల్లాహ్ కోరితే తప్ప మీరందు శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు. وَكَذَلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ. ఈ విధంగా మేము దుర్మార్గులను వారు అర్జించిన దానికి ఫలితంగా పరస్పరం స్నేహితులు ఔలియాగా ఉంచుతాము. يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنفُسِنَا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ. ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా, ఏమీ నా సూచనలను మీకు వినిపించి మీరు నన్ను కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా అని అల్లాహ్ వారిని అడుగుతాడు. దానికి వారు, వచ్చారని, మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం అని జవాబిస్తారు.
మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోసపుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్యతిరస్కారులుగా ఉండేవారిని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు. ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون. ఇదంతా ఎందుకంటే నీ ప్రభువు నగరాలను వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు అన్యాయంగా నాశనంగా చేయడు. ولكل درجات مما عملوا وما ربك بغافل عما يعملون. మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు. وربك الغني ذو الرحمة إن يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء كما أنشأكم من ذرية قوم آخرين. మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు. إنما توعدون لآت وما أنتم بمعجزين. మీకు చేయబడిన వాగ్దానం తప్పక పూర్తయి తీరుతుంది. మీరు దాని శిక్ష నుండి తప్పించుకోలేరు. قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. ఇలా అను, ఓ నా జాతి విశ్వసించని ప్రజలారా, మీరు సరి అనుకున్నది మీ శక్తి మేరకు చేయండి. మరియు నిశ్చయంగా నేను సరి అనుకున్నది నేను చేస్తాను. ఎవరి పరిణామం సఫలీకృతం కాగలదో మీరు త్వరలోనే తెలుసుకుంటారు. నిశ్చయంగా దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందరు. وجعلوا لله مما ذرأ من الحرث والأنعام نصيبا فقالوا هذا لله بزعمهم وهذا لشركائنا فما كان لشركائهم فلا يصل إلى الله وما كان لله فهو يصل إلى شركائهم ساء ما يحكمون. మరియు ఆయన అల్లాహ్ పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల అల్లాహ్కు వారు సాటి కల్పించిన వారి కొరకు అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్కు చేరదు, మరియు అల్లాహ్కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు. وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم ولو شاء الله ما فعلوه فذرهم وما يفترون. మరియు ఇదే విధంగా చాలామంది బహుదైవారాధకులకు ముష్రికీన్లకు తమ సంతాన హత్యను వారు అల్లాహ్కు సాటి కల్పించిన భాగస్వాములు సరైనవిగా కనిపించేటట్లు చేశారు. ఇది వారిని నాశనానికి గురి చేయటానికి మరియు వారి ధర్మం వారికి సంశయాస్పదమైనదిగా చేయటానికి. అల్లాహ్ కోరితే వారు అలా చేసి ఉండేవారు కాదు. కావున నీవు వారిని వారి కల్పనలోనే వదిలిపెట్టు. وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام حرمت ظهورها وأنعام لا يذكرون اسم الله عليها افتراء عليه سيجزيهم بما كانوا يفترون. మరియు వారు ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి, మేము కోరినవారు తప్ప ఇతరులు వీటిని తినరాదు అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని, స్వారీ చేయటాన్ని నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను వధించేటప్పుడు వాటి మీద అల్లాహ్ పేరు ఉచ్చరించరు. ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన అబద్ధాలు మాత్రమే.
ఆయన త్వరలోనే వారి అసత్య కల్పనలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు. وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن يكن ميتة فهم فيه شركاء سيجزيهم وصفهم إنه حكيم عليم. ఇంకా వారు ఇలా అంటారు, ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది మరియు ఇది మా స్త్రీలకు నిషేధించబడింది. కాని ఒకవేళ అది మరణించినది అయితే వారు స్త్రీలు దానిలో భాగస్థులు. ఆయన వారి ఈ ఆరోపణలకు త్వరలోనే వారికి ప్రతీకారం చేస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేచనాపరుడు, సర్వజ్ఞుడు. قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله افتراء على الله قد ضلوا وما كانوا مهتدين. మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్య చేసే వారును మరియు అల్లాహ్పై అసత్యాలు కల్పిస్తూ తమకు అల్లాహిచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్న వారును వాస్తవంగా నష్టానికి గురియైన వారే. నిశ్చయంగా వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు. وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين. మరియు ఆయనే పందిళ్ల మీద ప్రాకే ఎక్కించబడే తీగలు మరియు పందిళ్ల మీద ప్రాకని ఎక్కించబడని చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచిగల పంటలు మరియు జైతూన్, ఆలివ్, దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి, మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు. వాటికి ఫలాలు వచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి. కాని వాటి కోత దినమున ఫలకాలంలో వాటి హక్కు జకాత్ చెల్లించండి మరియు వృధాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా ఆయన వృధా ఖర్చు చేసేవారంటే ఇష్టపడడు. وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ. మరియు పశువులలో కొన్ని బరువు మోయటానికి మరికొన్ని చిన్నవి భారం మోయలేనివి ఉన్నాయి. అల్లాహ్ మీకు జీవనోపాధికి ఇచ్చిన వాటిని తినండి మరియు శైతన్ అడుగుజాడలలో నడవకండి. నిశ్చయంగా వాడు మీకు బహిరంగ శత్రువు. 8 أزواج من الضأن 2 ومن المعز 2 قل الذكرين حرم أم الأنثيين أما اشتملت عليه أرحام الأنثيين نبئوني بعلم إن كنتم صادقين. పెంటిపోతు కలిసి 8 రకాలు జతలు. అందులో గొర్రెలలో నుండి 2 పెంటి పోతు మరియు మేకలలో నుండి 2 పెంటి పోతు. వారిని అడుగు, ఏమీ? ఆయన నిషేధించింది 2 మగవాటినా లేక 2 ఆడవాటినా లేక ఆ 2 ఆడవాటి గర్భాలలో ఉన్నవాటినా? మీరు సత్యవంతులే అయితే నాకు సరైన జ్ఞానంతో తెలుపండి. وَمِنَ الْإِبِلِ 2 وَمِنَ الْبَقَرِ 2 قُلْ الذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَذَا فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين. మరియు ఒంటెలలో 2 పెంటి పోతు మరియు ఆవులలో 2 పెంటి పోతు.
వారిని అడుగు, ఏమీ? ఆయన నిషేధించింది 2 మగవాటినా లేక 2 ఆడవాటినా? లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్నవాటినా? అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించినప్పుడు మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. قل لا أجد فيما أوحي إلي محرما على طاعم يطعمه إلا أن يكون ميتة أو دما مسفوحا أو لحم خنزير فإنه رجس أو فسقا أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن ربك غفور رحيم. ఓ ప్రవక్త, వారికి తెలుపు, నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానంలో, వహీలో, ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం, ఎందుకంటే అది అపరిశుద్ధమైది, రిజ్స్, లేక అల్లాహ్కు అవిధేయతకు పాల్పడి ఆయన పేరుతోగాక ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన హద్దులు మీరకుండా తింటే నీ ప్రభువు నిశ్చయంగా క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم شحومهما إلا ما حملت ظهورهما أو الحوايا أو ما اختلط بعظم ذلك جزيناهم ببغيهم وإنا لصادقون. మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్లు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలి ఉన్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప మిగతా క్రొవ్వును నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష, మరియు నిశ్చయంగా మేము సత్యవంతులము. فإن كذبوك فقل ربكم ذو رحمة واسعة ولا يرد بأسه عن القوم المجرمين. ఓ ముహమ్మద్, ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే నీవు వారితో ఇలా అను, మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. కాని ఆయన శిక్ష పాపిష్టి ప్రజలపై పడకుండా నివారించబడదు. سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا ولا آباؤنا ولا حرمنا من شيء كذلك كذب الذين من قبلهم حتى ذاقوا بأسنا قل هل عندكم من علم فتخرجوه لنا إن تتبعون إلا الظن وإن أنتم إلا تخرصون. అల్లాహ్కు సాటి భాగస్వాములు కల్పించేవారు అంటారు, ఒకవేళ అల్లాహ్ కోరితే మేముగాని మా తండ్రితాతలుగాని ఆయనకు సాటి కప్పించేవారమూ కాము మరియు దేనిని నిషేధించి ఉండేవారమూ కాము. వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు, మీ వద్ద ఏదైనా రూఢి అయిన జ్ఞానం ఉందా? ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. قل فلله الحجة البالغة فلو شاء لهداكم أجمعين. ఇలా అను, రూఢి అయిన ప్రమాణం అల్లాహ్ వద్దనే ఉంది. ఆయన గనక తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు. قل هلم شهداءكم الذين يشهدون أن الله حرم هذا فإن شهدوا فلا تشهد معهم ولا تتبع أهواء الذين كذبوا بآياتنا والذين لا يؤمنون بالآخرة وهم بربهم يعدلون. ఇంకా ఇలా అను, నిశ్చయంగా అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకుని రండి. ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే నీవు వారితో కలిసి సాక్ష్యమివ్వకు.
మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించే వారి మరియు పరలోకము నందు విశ్వాసం లేని వారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి మనోవాంఛలను నీవు ఏమాత్రం అనుసరించకు. قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون. ఇలాను రండి, మీ ప్రభువు మీకు నిషేధించి ఉన్న వాటిని మీకు వినిపిస్తాను. మీరు ఆయనకు సాటి భాగస్వాములను కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకు మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గాని లేదా దొంగచాటుగా గాని అశ్లీలమైన సిగ్గుమాలిన పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని న్యాయం కొరకు తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون. మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గడు మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు ప్రతికూలమైనది అయినా సరే. అల్లాహ్తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు. وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ذَلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ. మరియు నిశ్చయంగా ఇదే రుజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وتفصيلا لكل شيء وهدى ورحمة لعلهم بلقاء ربهم يؤمنون. తరువాత మేము మూసాకు సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శకత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమ ప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి గ్రంథాన్ని ప్రసాదించాము. وَهَذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ. మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని ఖురాన్ను అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి భయభక్తులు కలిగి ఉంటే మీరు కరుణింపబడవచ్చు. أن تقولوا إنما أنزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن دراستهم لغافلين. లేకుంటే మీరు అరబ్బులు వాస్తవానికి మాకు పూర్వం ఉన్న రెండు వర్గాల వారికి, యూదులకు మరియు క్రైస్తవులకు గ్రంథం అవతరింపజేయబడింది, కాని వారు చదివేదేమిటో మేము ఎరుగము అని అంటారని. أو تقولوا لو أنا أنزل علينا الكتاب لكنا أهدى منهم فقد جاءكم بينة من ربكم وهدى ورحمة
فمن أظلم ممن كذب بآيات الله وصدف عنها سنجزي الذين يصدفون عن آياتنا سوء العذاب بما كانوا يصدفون. లేదా మీరు ఒకవేళ నిశ్చయంగా మాపై గ్రంథం అవతరింపజేయబడి ఉండే మేము వారికంటే ఉత్తమరీతిలో సన్మార్గం మీద నడిచి ఉండేవారము అని అంటారని. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం మరియు కారుణ్యం, ఈ ఖురాన్ వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికేవాడికంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడికంటే మించిన దుర్మార్గుడెవడు? కాబట్టి మా సూచనల పట్ల విముఖత చూపేవారికి వారి ఈ వైముఖ్యానికి ఫలితంగా భయంకరమైన శిక్ష విధిస్తాము. هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي ربك أو يأتي بعض آيات ربك يوم يأتي بعض آيات ربك لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون. ఏమి వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గాని, లేక నీ ప్రభువు రావాలని గాని, లేదా నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు రావాలని గాని ఎదురుచూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు వచ్చే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి, లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తన విశ్వాసం వల్ల ఆ రోజు ఏ ప్రయోజనం చేకూరదు. వారితో ఇలా అను, మీరు నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా నిరీక్షిస్తాము. إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم بما كانوا يفعلون. నిశ్చయంగా ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకుని వేర్వేరు తెగలుగా చీలిపోయారో వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా వారి వ్యవహారం అల్లా ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ ఉన్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు. من جاء بالحسنة فله عشر أمثالها ومن جاء بالسيئة فلا يجزى إلا مثلها وهم لا يظلمون. ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి 10 రెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. వారితో ఇలా అను, నిశ్చయంగా నా ప్రభువు నాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం, ఏకదేవ సిద్ధాంతమైన ఇబ్రాహీం ధర్మం. అతను అల్లాహ్కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين. ఇంకా ఇలా అను, నిశ్చయంగా నా నమాజ్, నా బలి, ఖుర్బానీ, నా జీవితం మరియు నా మరణం సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే. لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. ఆయనకు ఎలాంటి భాగస్వామి, సాటి లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను, మరియు నేను అల్లాహ్కు విధేయుడను, ముస్లింను అయిన వారిలో మొట్టమొదటివాడను. قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون. ఇలా అను, ఏమీ నేను అల్లాహ్ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిందే అనుభవిస్తాడు.
మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో వాటిని మీకు తెలియజేస్తాడు. وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم. మరియు ఆయనే మిమ్మల్ని భూమి మీద ఉత్తరాధికారులుగా నియమించి మీకిచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించటానికి మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. జజాకుం అల్లాహ్ ఖైర్.